చెప్పండి, నేను కాదన్ను. అయితే మీరే అన్నారు రాజ్యాంగాన్ని నమ్ముతాను అని. రాజ్యాంగానికి లోబడి ఉన్న మీరు మన రాజ్యాంగంలో డబ్బులు ఇచ్చి చంపించడం అనేది లేదు, రైట్? సో మీరు ఆ స్థాయిలో ఎందుకన్నా మీరు పాము ఎగ్జాంపుల్ చెప్పారు, విషసర్పం అని. విషసర్పానికి రాజ్యాంగం అంటే తెలియదు, మనిషి చూడగానే భయపడతాడు, రియాక్షన్ లో అది వేరు. బట్ ఇది అలా కాదు కదా. సో హౌ వై సార్, ఇప్పుడు మనం చూస్తున్నాము, మనకు అన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి. కానీ రామ్ గోపాల్ వర్మ లాంటి ఉన్మాదులు, ఆర్థిక నేరస్తులు, ఇంకా చాలామంది ఈ చట్టాల నుంచి చాలా ఈజీగా తప్పించుకుంటున్నారు. అసలు ఈ చట్టాల వల్ల ఏ నేరస్తుడు భయపట్టలేదండి. అది వాస్తవం. ఈ చట్టాల వల్ల ఏ నేరస్తుడు భయపట్టలేదు. ఇప్పుడు నిర్భయ చట్టం తీసుకొచ్చిన తర్వాత అలాంటి సంఘటనలు ఇంకా చాలా జరిగాయి. ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే, మరి మీరు రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి, చట్టానికి లోబడి బతికే ఒక సాధారణ పౌరుడిగా మరి ఈ స్టేట్మెంట్ ఏంటి అంటే, నేను మీ దగ్గర కొన్ని వందల డిబేట్స్కి వచ్చా కదా, ఏ రోజన్నా అట్లా మాట్లాడాను. మనం రోజు తీవ్రంగా స్పందించాం, మనం రోజు చాలా విషయాల మీద మాట్లాడతాం. అన్నిటికి మించి కమ్ టు ది పాయింట్ చెప్తున్నా సార్, అది కూడా చెప్తున్నా. ఈరోజు వ్యూహం అనేది సినిమా. అవును, ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నేను సినిమాలు బ్రహ్మాండంగా చూస్తాను. ఏ సినిమా మీద నేను కామెంట్ చేయలేదు కదా. ఎవరో చేయరు, ఎందుకు చేస్తారు? కానీ ఇది వ్యూహం అనేది మామూలు సినిమా అయితే దీని మీద చర్చ ఉండదు, దీని మీద రచ్చ ఉండదు. ఈ వ్యూహం సినిమా పేరుతో రాజకీయంగా ఎవరినైతే టార్గెట్ చేశారో, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇలా ఎవరిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ కుటుంబాలని బయటకు లాగి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చిత్రించి, ఇందా ప్రెస్ మీట్ లో రామ్ గోపాల్ వర్మ అంటాడు, అసలు నేను సినిమాలో ఏం తీశాను మీకు ఎలా తెలుసు అన్నాడు. ఏం తీసావో నువ్వు రిలీజ్ చేసిన పోస్టర్లో ఉంది కదా. జంతువులకి పవన్ కళ్యాణ్ తలకాయ పెట్టి పోస్టర్ రిలీజ్ చేశాడు కదా. అలాగనే చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ది. అంటే నీ ట్రైలరే చెప్తుంది. తర్వాత ఆ ట్రైలర్ రిలీజ్ రోజు ఆ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ ఏం మాట్లాడారో దాన్ని బట్టి సినిమా అర్థం అవుతుంది కదా. రోజు ఎన్నో సినిమాలు వస్తున్నాయి, ఏ సినిమాకి లేని వివాదం ఈ సినిమా మీద ఎందుకు చర్చ జరుగుతుంది? ఈ సినిమా విషయంలో పోని నేనే కాదు, ఈరోజు హైదరాబాద్లో 2 రోజుల క్రితం హైదరాబాద్లో కొంతమంది తెలుగు యువత కార్యకర్తలు రామ్ గోపాల్ వర్మ ఇంటి ముందుకెళ్లి ధర్నా చేశారు, దిష్టిబొమ్మ తగలబెట్టారు. ఎందుకు కేసు పెట్టలేదు? అంటే దాని మీద లీగల్ బ్యాటిల్ అనేది ఎందుకు కేసు పెట్టలేదు? లీగల్ బ్యాటిల్ నడుస్తుంది.